చిన్న పాముని అయినా పెద్ద కర్రతో కొట్టమన్నారు. అలాంటి చిన్న వీడియో చేసిన పెద్ద రీచ్ ఇస్తున్న మా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నా. వీడియో చిన్నదా పెద్దదా కాదు, కంటెంట్ ఉందా లేదా అనేదే మ్యాటర్ అని చెప్పిన మీరందరూ నాకు రుణపడి ఉండాలి. ఇక పేర్లు ఆపేసి వీడియో స్టార్ట్ చేద్దాం. స్వామి వినాయక, చెప్పు. మా ఏరియాలో వినాయక చవితి రోజు పెట్టిన విగ్రహానికి నేను చందా ఇవ్వను అన్నా అనే కదా నా మీదట పగబట్టేసుకున్నారు. ఎందుకు వచ్చావో చెప్పు. ఈ డ్రెస్ వేసుకున్నప్పటి నుంచి ఈ పని తప్ప అన్ని పనులు చేస్తున్నా. రామచంద్ర, వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నానయ్యా. పార్ట్ 1 లో నా గర్ల్ ఫ్రెండ్ పోయింది. పార్ట్ 2 లో చేతిలో లడ్డు పెట్టి అది నా నోట్కొచ్చే గ్యాప్ లో ప్రాంక్ అని చెప్పి మెడబట్టి బయటికి గెంటేశారు. ఇప్పుడేమో పార్ట్ 3. మీ ఆకలి ఇంకా తీరలేదు కదా? ఈ నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నాను అన్న. వీడు ఇంకొద్దులో నన్ను డిస్టర్బ్ చేయకూడదు. ముందు చెప్తా. ఎత్తు ఎత్తు. ఓకే బాస్, బాయ్ బాయ్. మేడం యార్. వామ్మో, వీడొచ్చాడేంటి? ఇది ఇంకా చావలేదా? బేబీ నీకో గిఫ్ట్ తెచ్చా. వావ్. బేబీ, మనం ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉంటాం కదా, నువ్వు నన్ను వదిలేస్తావా? ఏం మాట్లాడుతున్నావు బేబీ? నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు ఈ చదువు వదిలేమని చెప్పు, వదిలేస్తా. మా ఇల్లు వదిలేసి రమ్మని చెప్పు, వచ్చేస్తా. నువ్వు ఇదంతా నమ్మడానికి నా ప్రాణం వదిలేమని చెప్పు, వదిలేస్తా. కానీ నిన్ను వదిలేస్తాను ఎలా అనుకున్నావు బేబీ? పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు? నీకు బ్రేకప్ చెప్పిన నెక్స్ట్ డే నైటే చేసుకున్నా. అంటే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారు. డాడీ నువ్వేం చేస్తావు నాకు తెలియదు, రేపు నైట్ లోపల నాకు పెళ్ళైపోలేదంటే నేను సూసైడ్ చేసుకుంటా. నువ్వెలా ఉన్నావు దిలీప్? ఇప్పటి వరకు బానే ఉన్నా, కానీ ఇప్పుడు నీ ముఖం చూసేసాగా ఇంకా. పార్సల్ ఇచ్చిపోయి పని చూసుకో. అవుగారు. హే, మీ హస్బెండ్ ఉన్నాడా ఇంట్లో? వీడేంటి తేడాగా మాట్లాడుతున్నాడు? బాత్రూంలో ఉన్నాడు. ఎందుకు? ఏం లేదు, ఒకసారి చూసి వెళ్దామని. ఏం అవసరం లేదు, ముందు నువ్వు వెళ్ళు. హే ప్లీజ్ ప్లీజ్, ఒకసారి పిక్ అన్నా చూపించు. వీడు వదిలేలా లేడే. ఇందా. ఓ, గవర్నమెంట్ జాబా? ఎందుకు వీడు ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు? ఏరా మోషన్సా ఏంటి? దిలీప్ నవ్వావంటే చస్తావు నా చేతిలో. ఎందుకు ఇప్పుడు వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? వద్దు దిలీప్, వీడికి ఇలా కాదు. ఏమైంది? వద్దు వద్దు, బలత్కారం చేయొద్దు ప్లీజ్. ఏమండి? అయ్యో నా డ్రెస్ చింపేసిన, ఎవరన్నా కాపాడండి ప్లీజ్. సావిత్రి మించిపోతున్నావు కదే. పోలీస్ వీడు పోక్సో కేసు పెట్టిన, శీలం కాపాడండి ప్లీజ్. నువ్వేనా 16 ఏళ్ళ కన్నా పిల్లవా నీ అమ్మ పోక్సో కేసు పెట్టడానికి? వీడికి పైన టచ్ చేద్దు. అయ్యో వీడు నా ముక్కు పగలు కూడా. పోలీస్ అమ్మ ఇరికిచ్చేసేలా ఉంది. పోలీస్
బ్రేకింగ్ న్యూస్. తిరుపతిలో అతి ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. అమ్మాయి అందంగా కనిపించేసరికి ఫుడ్ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ కుర్రాడు వాళ్ళ ఇంట్లోకి దూరి ఆ అమ్మాయిని బలాత్కారం చేయడానికి ట్రై చేశాడు. అడ్డు వచ్చిన తన హస్బెండ్ ని బాత్రూంలోకి తోసి డోర్ లాక్ చేశాడు. ఇంకా ఆ అమ్మాయి కోఆపరేట్ చేయకపోవడంతో ఆ అమ్మాయి ముక్కు మీద 10 సార్లు గుద్ది డ్రెస్ చింపేసి అతి క్రూరంగా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఇది తెలుసుకున్న పోలీసులు వెంటనే తన్ని కస్టడీలోకి తీసుకున్నారు. చి అయినా ఈ మధ్య కుర్రోళ్ళు బాగా చెడిపోయారండి. అమ్మాయి కనిపిస్తే చాలు కుక్కల్లాగా మీద పడిపోతారు. ఈ జనరేషన్ చూసారా, వరస్ట్. మన కాలంలో జరిగేదా ఇది? అవును, నిజమే. సరే గాని టైం ఎంత? 9:30 అవుతుంది. ఈ పాటికి రత్తాలు అలా ఆయన ఆఫీస్కి వెళ్ళిండాలే. సరే, నాకింట్లో చిన్న పనుంది, 2 నిమిషాల్లో చేసుకొని చూసుకొని వస్తా. Location breached. Call customer. హలో. హలో మేడం, లొకేషన్ రీచ్డ్. ఓకే, వస్తున్నా. 2 minutes వెయిట్ చేయండి. ఓకే మేడం. మమ్మీ స్నానానికి వెళ్తున్నా, టిఫిన్ రెడీ చేయి. A few moments later. క్యాన్సిల్ చేద్దామా? లాంగ్ పికప్ 3 kilometers బొక్క వద్దే. ఈ పిల్ల చాలా అమెచ్యూరిష్గా ఉంది. ఈ డ్రెస్ కి హెయిర్ స్టైల్ అస్సలు సెట్ కాల. ఈ డ్రెస్ కూడా బాల. 2000 years later. బాబు, ఎవరమ్మా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ర్యాపిడోలే అన్న. టైం ఎంత? 2:30. ఏందే దిప్పినాము. హలో మేడం, పొద్దున్న 7 గంటలకు వచ్చా. 2 minutes అన్నారు. మధ్యాహ్నం 2:30 అవుతోంది. వీడేంటి నన్ను వస్తున్నాడు? రైడ్ క్యాన్సిల్. హలో హలో. అమ్మా, ఇంకో దోశ. రే మావా, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? జాబ్ రా. అది అర్థమవుతుంది. ఎందుకు మొబైల్ అలా క్లిక్ చేస్తున్నావు? ఇదా, ఏదైనా ఆర్డర్ పడినప్పుడు ముందేవాడు యాక్సెప్ట్ చేస్తాడో వాడికే కదా వచ్చేది. అందుకే ఇలా ఫాస్ట్ క్లిక్ చేస్తా ఉన్నాం అనుకో, ముందే ఆర్డర్ పడినా మనమే యాక్సెప్ట్ చేసేయచ్చు. ఏంటి అంత కాంపిటీషన్ ఉందా? ఏం చేసేది మామా, కస్టమర్స్ కంటే ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు. నీకు అంత డౌట్ గా ఉంటే ఆఫ్టర్నూన్ అలా ఏదైనా రోడ్ సైడ్ రెస్టారెంట్ ముందర బయట చూడు, అర్థమైపోద్ది. Order accepted by another captain. 0.1 సెకండ్ లో అలా యాక్సెప్ట్ చేశాడు రా. దీనమ్మ, ఒలింపిక్స్ పంపిస్తే గోల్డ్ మెడల్ కొడతాడేమో రా. Order accepted by another captain. Order accepted by another captain. Order accepted by order accepted by order accepted by another captain. Order accepted by another captain. నా కొడుకులా రే, మీలాంటి వాళ్ళ కోసం రా ప్రతి సినిమాలో స్పోర్ట్స్ మినిస్టర్ ఎదురు చూస్తుంది. అక్కడికి పోండి, ఇక్కడేం చేస్తున్నారా? ఒరే, ఇంత కష్టపడే బదులు ఏదో ఒక జాబ్ చూసుకొని బాగుపడచ్చు కదరా. నేను వేరే వర్క్ చూసుకుంటే నెక్స్ట్ డెలివరీ బాయ్స్ పార్ట్ 4 ఎవరు తీస్తాడరా? అంటే ఎస్, ఆడియన్స్ మీద రివెంజ్.